ఏలే సత్తా ఉన్నటువంటి వ్యక్తులందరూ మీ ముందు కూర్చుని ఉన్నారు. నా ముందు కూర్చున్నటువంటి, నా పక్కన ఉన్నటువంటి నిరుద్యోగ మిత్రులకి, అదేవిధంగా ప్రతి సభలో నేను మాట్లాడుతున్నప్పుడు లేదా సభ జరుగుతున్నప్పుడు నిరుద్యోగులు అనగానే, వాళ్ళకు సంబంధించినటువంటి ఏ చిన్న అంశం అనగానే ఇంటెలిజెన్స్ మిత్రులు కూడా రావడం జరుగుతూ ఉన్నది. వాళ్ళకు కూడా దయచేసి ఇంత బాగా, ఇంత కట్టుదిట్టంగా, ఇంత జెన్యూన్గా, ఇంత డిటర్మినేషన్, డెడికేషన్తో జరుగుతున్నటువంటి ఈ సభకు సంబంధించినటువంటి సమాచారాన్ని దయచేసి ఇంటెలిజెన్స్ మిత్రులు ప్రభుత్వానికి చేరవేసే ప్రయత్నం చేయండి. మరి మనం సభ పెట్టుకున్నాం అంటే నాకు ఒకటి చాలా స్పష్టంగా గుర్తుకొస్తా ఉన్నది. భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. అందులో 2వ అధ్యాయం ఏం చెప్తా ఉంటుందంటే, బ్రీఫ్గా సరైన జ్ఞానం అన్ని సమస్యలకు అంతిమ పరిష్కారం అని చెప్పేసి చెప్తా ఉంటుంది. సరైన జ్ఞానం అన్ని సమస్యలకు అంతిమ పరిష్కారం. మరి రాష్ట్ర ముఖ్యమంత్రికి సరైన జ్ఞానం గనక ఉంటే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా జరిగేదా? మరి సరైన జ్ఞానం లేదు కాబట్టి ఇందిరా పార్క్ 24/7 365 డేస్ బిజీగా ఉంటా ఉన్నది. ఎంత దారుణం, ఎంత దౌర్భాగ్యం. మరి దీనికి ఏ విధంగా బీజాలు పడ్డాయి? మనం అందరం కలిసి చర్చించుకోవడానికి ప్రధానమైనటువంటి మూల కారణాలు ఏంటి అనేది చాలా మంది నిరుద్యోగ మిత్రులు విత్ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్తో మీకు చెప్పే ప్రయత్నం చేశారు. మీకు తెలియంది కూడా కాదు, మీ అందరికీ తెలుసు. దీనికి ఎలక్షన్స్ ముందు నుండే చాలా స్ట్రాటజిక్గా బీజాలు పడ్డాయి. ఇంతకుముందు వెంకటేష్ మాట్లాడిండు, లైబ్రరీ స్టూడెంట్స్. లైబ్రరీకి వచ్చిండు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అడ్రస్ చేసింది, మీరు మాకు సపోర్ట్ చేయండి, మన ప్రభుత్వం వస్తుంది, ప్రభుత్వం వచ్చిన 1 year లోపల 2 లక్షల ఉద్యోగాలను మేము భర్తీ చేస్తామని చెప్పేసి చెప్పింది. ఒకవేళ 2 లక్షల ఉద్యోగాలు కనుక భర్తీ చేయకపోతే మొదటి సంవత్సరంలో మాకు తద్దినం పెట్టండి అని చెప్పేసి కూడా చెప్పింది. మాకు తద్దినం చెప్పండి అని చెప్పేసి చెప్పింది. మరి ఇప్పుడు ఎన్నవ తద్దినం పెట్టాలి? ఇప్పుడు మనము ఎన్నవ తద్దినం పెట్టాలా? 2వ తద్దినం పెట్టాలా? ఎవరికి? రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టాలి. ఎవరిని పిలిచి పెట్టాలి? మనం రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీని కూడా పిలిచి 2వ తద్దినం మనం ఇక్కడ పెట్టాలి. పెట్టిరా? సో కాబట్టి మిత్రులారా, మీరు హామీ మేరకే బస్సు యాత్ర చేసిరు, ఈ రాష్ట్రాన్ని అధికారం లోపలికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసిరు. మరి ప్రభుత్వం ఏర్పాటైంది, ఏర్పాటు కాకముందు మేనిఫెస్టోను డిజైన్ చేసిరు. మేనిఫెస్టో లోపల 2 lakhs జాబ్స్ అన్నారు మొదటి సంవత్సరంలో. మొన్న ఏదో పాడ్కాస్ట్ లోపల పిసిసి ప్రెసిడెంట్ గారు ఏ విధంగా మాట్లాడారో మీకు తెలియంది కాదు. మొదటి సంవత్సరం అంటే మొదటి సంవత్సరం కాదు, మొదటి టర్ము అంటే 5 సంవత్సరాల లోపల భర్తీ చేస్తామని చెప్పేసి చెప్పారు. జనరల్గా మనం అందరం కూడా ఎకానమీలో చదువుకుంటాం, మా చౌటికి బాగా తెలుసు. గున్నార్ మిర్జాల్ ఎప్పుడు చెప్పిండు రోలింగ్ ప్లాన్ గురించి. 1 సంవత్సరం ప్రణాళికలు చేయాలా, దాన్ని అసెస్మెంట్ చేసుకోవాలి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ లోపల రోలింగ్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి, ఎవ్రీ ఇయర్ అసెస్ చేయాలా, ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి గున్నార్ మిర్జాల్ చెప్తా ఉంటాడు. మేము చెప్పింది 1 year కాదు, మేము చెప్పింది మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ దేశం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం పంచవర్ష ప్రణాళికలు తీసుకొచ్చింది, నెహ్రూ ప్రభుత్వం. కాబట్టి మేము చెప్పింది 1 year కాదు, మేము చెప్పింది పంచవర్ష ప్రణాళికలు అని చెప్పేసి విధంగా గతం లోపల పిసిసి ప్రెసిడెంట్ గారు మాట్లాడారు. అంటే ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల లోపల ఇది ఇట్లా ఉంటే, ఉద్యోగాలు రాక మనం ధర్నాలు చేసుకుంటా ఉంటే, ఇంకొక వైపున ఏం జరుగుతూ ఉన్నది? 2 ప్రధానమైనటువంటి ప్రాసెస్లు జరుగుతూ ఉన్నాయి. వాటిని మీరు ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు. సూపర్ యాన్యువేషన్ ఏజ్ను పెంచబోతున్నది, చర్చలు జరుగుతున్నాయి ప్రభుత్వం. అంటే ఉద్యోగులకు సంబంధించి పదవీ విరమణ వయస్సును పెంచబోతున్నారు. అంటే పదవీ విరమణ వయస్సును పెంచితే ఎవరికి నష్టం?
నిరుద్యోగులకి నష్టం ఉంటుందా ఉండదా? మరి దాని మీద ఫైట్ చేయాలా వద్దా? మనం నోటిఫికేషన్ల పైన నోటిఫికేషన్లు రావాలి అని చెప్పేసి ఎంత కసిగానైతే ఫైట్ చేస్తున్నామో, పదవీ విరమణ వయస్సును పెంచొద్దు అనేటువంటి ఉద్దేశంతో అంతే కసిగా మనం ఫైట్ చేయాలి. ఒకవేళ ఈ విధంగా వయస్సు పెంచుకుంటా ఉంటే, అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్, పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వలేక పైసలు లేవు అని చెప్పేసి పేరు చెప్పి మేము వయస్సును పెంచుతాం, డబ్బులు అడ్జస్ట్ అవుతాయి అని చెప్పేసి ఉద్దేశంతో ప్రతి ప్రభుత్వం ఈ విధంగా చేసుకుంటా పోతే మనకి ఎక్కడి నుంచి ఉద్యోగాలు వస్తాయి? దానిపైన కూడా తప్పనిసరిగా మీరు ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మేము తోడుంటాము అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. నిన్న పేపర్ చూసిన, ఈ రాష్ట్రం లోపల పాఠశాలలను రేషనలైజేషన్ చేస్తున్నాము ఉద్యోగాలకు సంబంధించి, టీచర్స్ కి సంబంధించి అని చెప్తా ఉన్నారు. మరి డిఎస్సి మిత్రులు డిఎస్సి కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రం లోపల 8,000 పాఠశాలల లోపల 16,000 మంది టీచర్లకు సంబంధించినటువంటి ఉద్యోగాలను రేషనలైజ్ చేయబోతున్నాం అని చెప్పేసి స్టేట్మెంట్ పేపర్ లోపల వచ్చింది. మరి 24,200 పాఠశాలలు ఉంటే అందులో 16,000 పైచిలకు ప్రాథమిక పాఠశాలలు ఉంటే 1:30 అని చెప్పేసి ఒక ఫిగర్ చెప్తున్నారు. యూడైస్ ప్రకారం 1:50 అని చెప్పేసి అంటా ఉన్నది. మరి రేవంత్ రెడ్డి గారిని, తొండల్ రెడ్డి గారిని డైరెక్ట్ గా ఈ వేదిక నుంచి నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా. మన ఫ్యామిలీ మెంబర్స్ ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే లేదా ఒక ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంటే ఒక తరగతికి ఒకే టీచర్ ఉంటాడా, 3-4 టీచర్ ఉండాలా? ఒక సబ్జెక్టును ఒక టీచర్ చెప్తే 3-4 సబ్జెక్టులు ఉంటే ఎంతమంది టీచర్లు కావాలి మనకు? మరి 5వ తరగతి వరకు ఒకే టీచర్ ఉంటే సరిపోతుందా? మరి ఇట్లా ఒకే టీచర్ ఉండాలి 50 మంది 30 మంది అనేటువంటి రూల్ ఏదైతే ఉందో, సో దాని వల్ల మొత్తం టీచర్లు రేషనలైజ్ అయిపోయి కంప్లీట్ గా స్కూల్లో ఎత్తేసేటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపున వైన్ షాప్లను బాగా పెంచుతున్నారు రెవెన్యూ జనరేషన్ కోసం, కానీ స్కూళ్ళ నుంచి రెవెన్యూ జనరేట్ కాదు కాబట్టి రేషనలైజేషన్ పేరుతో డిఎస్సి ఉద్యోగాలను కంప్లీట్ గా బ్లాక్ చేసేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నది. ఇది ఎట్టి పరిస్థితి లోపల కరెక్ట్ గా నోటిఫికేషన్ వచ్చింది అంటేనే ఓటీఆర్ గుర్తుకొస్తుంది. మన గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రాగానే 1 టైం రిజిస్ట్రేషన్ ఫ్రమ్ టీజీపీఎస్సీ అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. మళ్ళీ మున్సిపాలిటీ కార్పొరేషన్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాగానే మళ్ళీ ఓటీఆర్ ను మేము ఎక్స్టెండ్ చేస్తున్నాం డేట్ను అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి డైరెక్ట్ గా మళ్ళీ చెప్తా ఉన్నా, మీకు తొండలంటే బాగా ఇష్టం కదా. మరి ఈ రాష్ట్రం లోపల 31 లక్షలు ఇంతకుముందు మిత్రుడు చెప్పాడు, 31,50,000 మంది నిరుద్యోగులు ఆల్రెడీ టీజీపీఎస్సీ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి డిఎస్సి అభ్యర్థులు బయట ఉన్నారు, ఎస్ఐపిసి అభ్యర్థులు బయట ఉన్నారు, వివిధ రకాల ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్స్ దగ్గర వివిధ రకాల అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నారు. మరి వాళ్ళందరూ కలిసి ఈ రాష్ట్రం లోపల సుమారుగా 50 లక్షల పైచిలకు నిరుద్యోగులు ఉంటారు. మరి ఒక్కొక్క నిరుద్యోగి ఒక్కొక్క తొండని పట్టుకొని వచ్చి నీ లాగులో జొరిపియమంటావా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఇదేం సంస్కృతి, ఇదేం సంస్కారం? అంటే పోరాటం చేస్తేనే మన హక్కులు వస్తాయి అనేటువంటి కాన్సెప్ట్ ఏంది అని అంటున్నా. ఎప్పుడో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా ఒక మాట చెప్తా ఉంటారు, లాస్ట్ రైట్స్ నెవర్ రీగెయిన్డ్ బై ద బెగింగ్, దే ఆర్ రీగెయిన్డ్ బై ది రిలెంట్లెస్ స్ట్రగుల్ అని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్తా ఉంటాం. అడుక్కోవడం ద్వారా హక్కులు రావు, కోల్పోయినటువంటి హక్కులు మనం గట్టిగా పోరాటం చేయడం వల్ల మాత్రమే హక్కులు సాధించబడతాయి అని చెప్పేసి అంటా ఉంటారు వారు. మరి ప్రతిసారి మీరు ఇచ్చినటువంటి హామీలు తుంగలో దొక్కి, మీరు చెప్పినటువంటి మాటలు తుంగలో దొక్కి, ఒక మంత్రి అంటాడు 50,000 భర్తీ చేస్తామని చెప్పేసి అంటాడు, ఇంకొక మంత్రి 60,000 అంటాడు, ఇంకొక మంత్రి 70,000 అంటాడు. మొన్న చూసిన ఒక వీడియో, ఒక మంత్రి 1,00,000 ఇప్పటి వరకు భర్తీ చేస్తామని చెప్పేసి అంటా ఉంటాడు. అసలు స్టాటిస్టిక్స్ పైన, గవర్నమెంట్ అఫీషియల్ డాక్యుమెంట్స్ పైన మీరు ఏమైనా కొంచెమైనా వర్కౌట్ చేస్తున్నారా? ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు? ఎందుకు మైండ్ డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు? ఇది కరెక్ట్ కాదు. తప్పనిసరిగా నిరుద్యోగ యువత తిరగబడుతుంది.
మీకు తెలుసో తెలియదో గత ప్రభుత్వాన్ని మూలకు మంచమేసి ముసుగు పెట్టుకొని పండబెట్టిరు. మీరు ఈ విధంగా చేస్తే మిమ్మల్ని కూడా మూటగట్టి కొడంగల్ పంపించి మూలకు మంచమేసి ముసుగు పెట్టుకొని పండించే విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర నిరుద్యోగులు మీ పైన పోరాటం చేయక తప్పదు అని చెప్పేసి ఈ వేదిక ద్వారా మీకు నేను చెప్పదలుచుకున్నా. కాబట్టి చాలా మంది మాట్లాడవలసినటువంటి మిత్రులు ఉన్నారు కాబట్టి స్ట్రైట్ గా మళ్ళీ చెప్తా ఉన్నాను. నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి క్లారిటీ మీరు ఇవ్వండి. జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. రాబోయే బడ్జెట్ సెషన్ లోపల జాబ్ క్యాలెండర్ కు సంబంధించినటువంటి స్పష్టత ఇవ్వండి. ఎలాంటి నోటిఫికేషన్స్ ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ నెల లోపల ఇస్తున్నారు, ఏ నెల లోపల ఎగ్జామ్ పెట్టబోతున్నారు, ఏ నెల లోపల రిజల్ట్ ఇస్తున్నారు, ఏ నెల లోపల అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వబోతున్నారు అనే స్పష్టతతో జాబ్ క్యాలెండర్ ను రాబోయే బడ్జెట్ సెషన్ లోపల మీరు తప్పనిసరిగా ఇంట్రొడ్యూస్ చేయాలి అని చెప్పేసి ఈ సభా వేదికగా నిరుద్యోగుల పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఒకవేళ బడ్జెట్ సెషన్ లోపల కనుక మీరు ఈ చర్య తీసుకోకపోతే 30 లక్షల మంది సెక్రటేరియట్ ను ముట్టడిస్తారు అని చెప్పేసి ఈ వేదిక నుంచి మీకు స్పష్టమైనటువంటి సంకేతాలను నేను ఇవ్వదలుచుకున్నా. సో థ్యాంక్ యూ. ఎట్టి పరిస్థితి లోపల డిసప్పాయింట్ కావద్దు. భవిష్యత్ అంతా మనదే. కలిసి కొట్లాడదాం. మేమందరం కూడా మీతో నడుస్తాం, మీతో కొట్లాడే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. నందన్న 2 minutes.